వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఉన్నట్టుండి కళ్ళు తిరగడం, తిన్నా కూడా నీరసంగా ఉండడం, ఆడుతూ ఆడుతూ హార్ట్ అటాక్ రావడం, ఈవెన్ కార్ డ్రైవ్ చేస్తూ లేదంటే ఆర్టీసీ డ్రైవర్ బస్సులు డ్రైవ్ చేస్తూ కూడా హార్ట్ అటాక్ వచ్చి అక్కడికక్కడే కుప్ప కూలి చనిపోవడం, బతుకమ్మ సంబరంగా జరుపుకుంటూ పాటలు పాడుతూ ఆటలాడుతూ ఒక నవవధువు నిర్మల్లో అక్కడికక్కడే కుప్పకూలడం. అసలు ఏంది ఈ హార్ట్ అటాక్స్? ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ అనుకున్నాం కదా. సో కోవిడ్ వ్యాక్సిన్ కాదు అని తెలిసి చెప్పింది ఐసీఎంఆర్. సో వీటన్నిటికీ కారణం ఏంటి అనే దానిపైన పరిశోధన చేస్తూనే అందులో వాళ్ళ పరిశోధనలో భాగంగా తెలంగాణలో ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఉంది అనే దానిపైన కూడా ఒక అధ్యయనం సాగింది. సో ఇంతకీ అధ్యయనం ఏం చెప్తుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎందుకు మనకు ఉండటుండి నీరసం రావడం, హార్ట్ అటాక్స్ రావడం, షుగర్ బీపీలు పెరిగిపోవడం అండ్ చిన్న పెద్ద వృద్ధులు అనే తేడాలు లేకుండా హార్ట్ అటాక్స్తో అక్కడికక్కడే కుప్పకూలి చనిపోవడం. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఐసీఎంఆర్ ఏం చెప్తుంది అనేది చూద్దాం. సో ఐసీఎంఆర్ ముఖ్యంగా చెప్పేది ఏంది అధ్యయనంలో ఏంది అంటే బ్యాలెన్స్డ్ డైట్. సో బ్యాలెన్స్డ్ డైట్ ప్లాన్ పైన తెలంగాణ ప్రజలకి అవగాహన లేదు. సో సర్కార్ ప్లీజ్ గవర్నమెంట్ మీరు ఇక్కడుండే ప్రజలకి బ్యాలెన్స్డ్ డైట్ పైన అవగాహన కల్పించండి అని ఒక సూచన కూడా చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి. బ్యాలెన్స్డ్ డైట్ అనే వర్డ్ వినంగానే మనందరికీ ఏమనిపిస్తుంది? ఎవరి బిజీలో వాళ్ళు ఉంటాం అండ్ ఆ డైట్ ప్లాన్ షీట్ రాసుకొని ఆ డైట్ ప్లాన్ రోజు ఒకటి వండుకొని తినేంత టైం మా దగ్గర లేదు, డబ్బులు అంతకన్నా లేవు అని అనుకుంటున్నారు కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో నిజంగా మనం అనుకుంది పూర్తిగా తప్పు. మనకు రెగ్యులర్గా అందుబాటులో ఉండే వాటిలో కూడా ఐసీఎంఆర్ చెప్పిన ప్రకారం ప్రోటీన్స్ అందుతాయి. కానీ మనం తింటుంది ఏంది తెలుసా? ఉట్టి పిప్పి మాత్రమే తింటున్నాం. అందుకనే మనకి ఇప్పుడు ఉన్నట్టుండి నీరసంగా ఉండడం, ఫుడ్ తిన్న కూడా కళ్ళు తిరిగి పడిపోవడం, లేదంటే షుగర్లు బీపీలు పెరిగిపోవడం, పిల్లలు పెద్దలు వృద్ధులు మహిళలు అనే తేడా లేకుండా హార్ట్ అటాక్స్ వచ్చి కుప్ప కూలి పడిపోవడం. సో వీటికి కారణం ఏంటి అంటే మనం తింటున్న తిండి మాత్రమే. సో మనం తింటున్న తిండిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం అండ్ దాంతోపాటు ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫుడ్ మనం తినడమే కారణమని ఐసీఎంఆర్ తేల్చి చెప్తుందనమాట. సో ఐసీఎంఆర్ కొన్ని గైడ్లైన్స్ కూడా విడుదల చేసింది అండ్ దాంతోపాటు ఒక నిజాలను కూడా చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రోజు మొత్తంలో తిన్న ఫుడ్ చూసుకుంటే ఒక 100% తీసుకుందాం. ఒక రోజు మొత్తంలో ఒక 100% ఫుడ్ మనం తీసుకుంటే అందులో 55% పైన 55% పైగా కార్బోహైడ్రేట్స్ అనేవి ఉండకూడదు. కానీ వాళ్ళు చేసిన సర్వేలో 1,24,000 మందిని ఈ సర్వేలో తీసుకొని చేస్తే అందులో దాదాపు 80% మంది చేస్తున్న మిస్టేక్స్ని ఐసీఎంఆర్ మన ముందు పెట్టింది. సో అవి మిస్టేక్స్ అని మనకు కూడా తెలియదు. కడుపు నింపుకోవడానికి తింటుంటాం. సో తిన్నమా ఇవాళ లంచ్ అయిపోయిందా, డిన్నర్ అయిపోయిందా, లేదంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా అని మాత్రమే ఆలోచిస్తుంటాం. కానీ మనం తినేది ప్రాపర్గా తినకపోవడం వల్ల కూడా మనకు రోగాలు ఎక్కువ వస్తున్నాయి అనేది ఐసీఎంఆర్ చెప్తున్న నిజం. సో అయితే ఇప్పుడు ఈ 100% ఫుడ్ నేను చెప్తున్నా కదా. సో ఆ 100% ఫుడ్లో కేవలం 55% మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉండాలి. సో కార్బోహైడ్రేట్స్ ఏంది, ఎక్కడి నుంచి వస్తాయి అనే ఒక విషయం పక్కన పెడితే, సో ఐసీఎంఆర్ సర్వే రిపోర్ట్లో తేలింది ఏంటంటే 55% కాదు, ఏకంగా 65 to 68% ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయి తెలంగాణ వాళ్ళు తీసుకుంటున్న ఫుడ్లో. అండ్ ఎక్కువ అన్నంతో మాత్రమే సరిపెట్టేస్తున్నారు. సో పండగలకు పబ్బాలకి మనం చేసుకునే పూరీలు బజ్జీలు ఇవి కాదనమాట మన తిండి. రోజు మనం ఏం తింటున్నాం అనేదే మన ఫుడ్. అండ్ మనకు ప్రోటీన్ అనేసరికి మంచి బలమైన తిండి తినాలి అని అంటే వారానికి ఒక రోజు మనం తింటున్న చికెనో మటనో కాదు. సో ప్రతిరోజు మన ఫుడ్లో ప్రోటీన్ ఉండాలి. అండ్ ప్రోటీన్ అనేసరికి అండ్ మంచి బలమైన ఫుడ్ అనేసరికి ఇక్కడ వాళ్ళకి అర్థమైంది అండ్ వీళ్ళు తింటుంది ఏంది అనేది ఐసీఎంఆర్ సర్వే చేస్తే ఎక్కువ మంది మంచి ప్రోటీన్ ఫుడ్ మీరు ఏం తింటున్నారు అని అంటే వారానికి ఒక రోజు చికెన్ అని చెప్తున్నారట. సో చికెన్ అనేది ప్రోటీన్ ఫుడ్ అయ్యి ఉండొచ్చు, కాకపోతే దానికి ప్రతిరోజు మనం తినలేకపోవచ్చు ప్రోటీన్. అంటే కొంతమందికి డైలీ చికెన్ తింటే పడుతుంది, కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి అండ్ ఇంకొంతమందికి కాస్ట్ వేరియేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఆ ప్రోటీన్ అంతా కూడా పప్పుల్లో కూడా దొరుకుతుంది. సో పప్పు తినడమే చాలా వరకు మానేశారు అనేది ఐసీఎంఆర్ చెప్తుంది. అండ్ మనకి రోజు అందాల్సిన
ఫుడ్ నుంచి విటమిన్స్ కావచ్చు, మినరల్ కావచ్చు, ప్రోటీన్ కావచ్చు అందట్లేదు. సో, వారానికి ఒక రోజు మాత్రమే మనం తినే నాన్ వెజ్ అది చికెన్‌లో మాత్రమే ఎక్కువ శాతం ప్రోటీన్ అందుతుంది. ఇక చేపలు, గుడ్లు అనే విషయం అయితే చాలా దూరంగా పెట్టేసానంట. మరి ఎందుకో నాకు కూడా తెలవదు. సో, కంపారిటివ్‌గా చూస్తే చికెన్ రేటు, చేపల రేటు ఒకటేలా ఉంటది. మరి ఎందుకు చాలామంది చికెన్ వైపు అండ్ ఫిష్‌ని చాలా దూరంగా పెడుతున్నారని. కానీ ఆ ఫిష్ నుంచే ప్రోటీన్‌తో పాటు మినరల్స్ కూడా అందుతాయి బాడీకి. అనేది ఐసీఎంఆర్ రిపోర్ట్ చెప్తుంది. సో, ఐసీఎంఆర్ చెప్పిన ప్రకారం ఇగో ఇక్కడ చూషిర్రు గదా! కార్బోహైడ్రేట్ కన్జంప్షన్ ఇన్ తెలంగాణ అకౌంట్స్ ఫర్ రియల్లీ 65% ఆఫ్ డైలీ క్యాలరీస్. వెల్ అబోవ్ రికమెండెడ్ మాక్సిమమ్ 55%. దీస్ ఆర్ ఆఫ్టెన్లీ లో క్వాలిటీ రిఫైన్డ్ సోర్సెస్ లైక్ వైట్ రైస్. అంటే మనం తింటుంది ప్రతిరోజు వైట్ రైస్ మాత్రమే. సో, ఆ వైట్ రైస్‌ల 65% కంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ మనకు తెలియకుండానే మనం లోపల పొట్టలో వేసేస్తున్నాం. ఇంకేమైతది? ఇట్లా ఆల్ ఆఫ్ సడెన్ మనకు తిన్నా గూడా నీరసం వస్తుంటదనమాట. అండ్ హై ఫ్యాట్ ఇంటేక్. ఫ్యాట్ ఇంటేక్స్ ఆల్సో ఎక్సీడెడ్ ద అడ్వైజ్డ్ లిమిట్. సో, ఏదైతే నేను ఇందాక చెప్పినా గదా! బజ్జీలు, పూరీలు, బోండాలు దేవిక తింటున్నాం గదా! సో, వాటి వల్ల గూడా మనం వారానికి 2 సార్లే తినొచ్చు. కాకపోతే వాటి వల్ల గూడా మనకి కొవ్వు శాతం బాడీలో పెరిగిపోతుంది. సైమల్టేనియస్‌గా కార్బోహైడ్రేట్స్, కొవ్వు 2 పెరిగిపోయినప్పుడు ఇంకేమవుతది? హార్ట్ అటాక్స్ వస్తాయన్నమాట. లో ప్రోటీన్ ఇంటేక్. సో, మన దగ్గర ఉండే మనం ఎవ్రీడే తినాల్సిన ప్రోటీన్ మన బాడీకి గూడా అందట్లేదు. సో, ప్రోటీన్ కేవలం అంటే మనకు సోర్స్ అనంగానే మనం ఓన్లీ చికెనే తీసుకుంటున్నాం. చికెన్ మాత్రమే గాదు. ఈవెన్ మనం తినే పప్పుల్లో కూడా ప్రోటీన్ ఉంటది. సో, వాటిని గూడా బ్యాలెన్స్ డైట్ జేసుకోండి అనేది ఐసీఎంఆర్ చెప్తుంది. అండ్ రైజింగ్ ఒబెసిటీ. సో, ఒబెసిటీకి సంబంధించి కూడా సో, ఇందాక నేను చెప్పినా కదా! హార్ట్ అటాక్స్, షుగర్ అండ్ బీపీ లెవెల్స్ పెరుగుతున్నాయని. సో, దేశవ్యాప్తంగా ఈ షుగర్ పైన చేస్తే దేశ జనాభాలో 12% మందికి ఇప్పటికే షుగర్ ఆల్రెడీ డయాబెటిస్ అటాక్ అయ్యి మెడిసిన్స్ తీసుకుంటూ మెడిసిన్స్ పైన ఆధారపడి ఉంటున్నారు. ఇంకొంతమంది ఆ షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గులపై కిడ్నీ పైన ప్రభావం పడి ఇంకా డయాలిసిస్‌లోకి వెళ్తూ వస్తున్నారు. అండ్ దీంతో పాటు ఇంకొంతమంది ప్రీ డయాబెటిక్స్. సో, అది దేశ జనాభాలో 15.8% ఆఫ్ ఉందంట. సో, ఒకసారి ఆలోచిస్తే 15.8% ఆఫ్ ప్రీ డయాబెటిక్స్ ఒకరు, 12% ఆల్రెడీ డయాబెటిక్స్. అంటే దాదాపుగా అటు ఇటుగా 40% దగ్గరగా ఉన్నాం ఈ షుగర్‌లతోటి. అండ్ దాంతో పాటు ఈ జనరల్‌గా జరుగుతున్న డెత్ రేట్‌లలో ఇప్పటికే 35% ఆఫ్ హార్ట్ అటాక్స్‌తో చనిపోతున్నారు అని తేల్చి చెప్పింది. సో, వీటన్నిటికి కారణం మన డైటే అని తేల్చి చెప్తుందనమాట. సో, డైట్ ప్లాన్ అంటే ఏదో డైట్ ప్లాన్ చార్ట్ ఏసేసుకొని రోజు డ్రై ఫ్రూట్స్, రోజు ఫ్రూట్స్ లేదంటే ఏదో ఇంపోర్టెడ్ వెజిటబుల్స్ ఉంటాయి గదా! లేదంటే ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ ఉంటాయిగా అవి తినడం గాదు. సో, ప్రతిరోజు మనం ఆకుకూర ఉండేటట్టు అండ్ లేదంటే పప్పు అండ్ అన్నంతో పాటు చపాతీ తినే అలవాటు చేసుకోవాలి అని. ఇన్ కేస్ ఇదేంది వైట్ రైస్ ఎక్కువ తింటున్నామని చెప్తున్నారు. మేము చూస్తే ఎక్కడ జొన్న రొట్టెలు చేసే సెంటర్స్ అయినా, చపాతీ సెంటర్స్ అయినా ఫుల్ రష్ కనిపిస్తున్నాయి అని అనుకుంటారు కదా! సో, అవి కూడా తింటున్నారు. కానీ వాటితో పాటు కాయగూరలు అడిషనల్‌గా తినడం అనేది తక్కువ చేశారు. సో, దానివల్ల కూడా ప్రోటీన్ లోపం అనేది తెలంగాణ వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది అనేది ఐసీఎంఆర్ తేల్చి చెప్పిన రిపోర్ట్ సర్వే అనమాట. సో, అందుకనే వాళ్ళు చెప్పిన ప్రకారం ఖచ్చితంగా మనం తినే ఫుడ్‌లో రైస్ తగ్గించుకోవడం అండ్ పురాతన కాలంలో కావచ్చు, ఇంకా తెలంగాణ గ్రామంలో ఏదైతే జొన్న, సజ్జ ఇట్లా మిల్లెట్స్‌తో చేసిన చపాతీస్ ఉంటాయి చూడు, వాటిని మన డైలీ రొటీన్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం అండ్ కూరగాయలు, ఆకుకూరలతో పాటు పప్పులు ఇంక్లూడ్ చేసుకోవడం మంచిదని చెప్తున్నారు. అండ్ వీటితో పాటు ఇంకొక సర్వే అది వాళ్ళు చేసిన సర్వే పండ్ల పైన కూడా చేసినప్పుడు ఏం చెప్పారో తెలుసా? అసలు పండు అంటేనే తెలంగాణ ప్రజలు చాలా దూరంగా పెడుతున్నారు. అయితే మనకు అప్పుడెప్పుడో ఉండేది కదా! ఏదో ఫీవర్ వచ్చింది అంటే ఎవరన్నా పలకరియడానికి పోతే పండు తీసుకొని పోయి వాళ్ళకిచ్చేది. సో, అట్లాంటి పరిస్థితులు మాత్రం ఉన్నాయి తప్ప ఫ్రూట్ కన్జంప్షన్ అనేదే చాలా తగ్గిపోయింది. సో, దానివల్ల కూడా మినరల్స్ అనేవి బాడీకి అందట్లేదు అని. సో, ఐసీఎంఆర్ చెప్పిన ప్రకారం రోజుకి ఒక్క పండైనా ఏదైనా ఒకటి తీసుకోండి. సో, దానివల్ల మినరల్స్ అనేది మీ బాడీలో ఉంటే అండ్ దానివల్ల నీరసం అనేది తగ్గుతది అని చెప్తున్నారు. సో, మొత్తానికైతే తెలంగాణ వాళ్ళు తింటున్న తిండి కంప్లీట్ ఉత్తిదే అని తెలిసి చెప్పిర్రు. అండ్ దాంతో పాటు ఏదైతే మనం బాగా హైదరాబాద్ అనంగానే గుర్తుకొచ్చే బిర్యానీ ఉంటది కదా! ఫస్ట్ మనం దూరం పెట్టాల్సింది ఆ బిర్యానీని. ఎందుకు తెలుసా? రెగ్యులర్‌గా బిర్యానీ తినే వాళ్ళకి అల్సర్స్ ఫార్మ్ అవుతున్నాయి. సో, అదనమాట ఐసీఎంఆర్ ఫుడ్
చాట్‌కి సంబంధించి అండ్ మన తింటున్న తిండిలో ప్రోటీన్‌లు, మినరల్‌లు, విటమిన్‌లు ఏమీ లేకపోవడం వల్లనే సడన్ నీరసం రావడం కావచ్చు, లేదంటే హార్ట్ అటాక్స్‌కి గురి కావడం కావచ్చు, లేదంటే హెల్త్ ఇష్యూస్ పెరగడం కావచ్చు, అండ్ డయాబెటిస్ కేసెస్ పెరగడం కావచ్చు. వీటన్నిటికి కారణం మనం తినే ప్లేట్‌లో పెట్టుకునే ఫుడ్ కారణం అని చెప్తుర్రు. ఇక ఇప్పటి నుంచి ప్లేట్‌లో వడ్డించుకునేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకుందాం మనం కూడా. మన ఫుడ్ ఎంతవరకు ప్రోటీన్ రిచ్‌గా ఉందో, లేదు అంటే మినరల్ రిచ్‌గా ఉందో, అండ్ ఆయిల్స్ ఎంతవరకు తక్కువగా ఉన్నాయి అనేది.